సామాన్యంగా టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ మగవాళ్ళ బిహేవియర్‌ను డిసైడ్ చేస్తుంది. అయితే వీళ్ళలో టెస్టికల్స్ నుంచి కొంత టెస్టోస్టెరాన్ వస్తుంది. మజిల్ ఎక్సర్‌సైజెస్ నుంచి ఇంకా కొంచెం వస్తుంది. సో, యూజువల్‌గా పెళ్ళైన తర్వాత ఎక్సర్‌సైజ్ మానేసి ఉండడం వల్ల టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. సో, బాడీ నుంచి రావాల్సిన టెస్టోస్టెరాన్ హార్మోన్ అమౌంట్ తగ్గిపోతుంది. ఓన్లీ టెస్టికల్స్ నుంచి వచ్చేది మాత్రమే వస్తుంటుంది. కనుక కొంత డొసైల్‌గా, కొంత సోబర్‌గా అవుతారు. అంతకుముందు రఫ్‌గా ఉన్నవాళ్ళు కాస్త సోబర్ అవుతారు. ఇది దీంట్లో ఉన్నటువంటి వ్యవహారం. కనుక కేవలం కనిపించకపోయినంత మాత్రాన వీడికి లేదు అని అనుకోవడానికి లేదు. మాకు కన్నింగ్హామ్స్ అని ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్‌లో ఎనాటమీ బుక్స్ ఉంటాయి. అవి డిసెక్షన్ ఎలా చేయాలి అనేది. ఓ మెడికల్ స్టూడెంటు ఇది చదువుకొని టెస్టికల్స్ గనుక లేకపోతే అందులో స్పర్మ్స్ రావు, లోపల ఉంటాయి అని చదువుకున్నాడు. ఉండే అవకాశం ఉన్నది అని చదువుకున్నాడు. వాడు హాస్టల్‌కెళ్ళి సూసైడ్ చేసుకున్నట్ట. ఆ విషయం రాశారు వాళ్ళు. తర్వాత వేరే దేశాలలో ఎవరు సూసైడ్ చేసుకున్నా, ఏ అబ్నార్మల్ డెత్ ఉన్నా మళ్ళీ అటాప్సీ చేస్తారు. ఈ పర్టిక్యులర్ మెడికోకు వాళ్ళు అటాప్సీ చేసి చూస్తే వాడికి టెస్టికల్స్‌లో స్పర్మ్స్ ఉన్నాయి. కనుక ఉండే అవకాశం ఉన్నది గానీ, జీరో అని అనుకోవడానికి లేదు. మెడిసిన్ ఈజ్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్.